హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? మీరు ఎవరైనా ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ తక్కువ అవటం వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? ఐఎమ్ షూర్ అట్లీస్ట్ 10లో 9 మందికి ఇటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయండి. ఛాలెంజ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ తక్కువైపోతే జీవితంలో ఎంత ఉన్నా కానీ, ఎంత సాధించినా, ఎంత సంపాదించినా, జీవితం ఎంత బాగున్నా సరే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతే చాలా ఇబ్బంది పడతామండి. మనం చాలా ఎంటీగా ఫీల్ అవుతాం కాన్ఫిడెన్స్ లేకపోతే. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎంటీగా ఉంది. దీన్ని ఇప్పుడు క్రష్ చేయటం చాలా ఈజీ అండి. క్రష్ అయిపోయిందా, అయిపోలేదా? మనలో కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఎంటీగా ఉంటే ప్రాబ్లమ్స్ మనల్ని క్రష్ చేస్తాయి, ఫెయిల్యూర్స్ మనల్ని క్రష్ చేస్తాయి, లేదా కొంతమంది వ్యక్తులు మనల్ని క్రష్ చేస్తారు, లేదా వాళ్ళ మాటలు మనల్ని చులకన చేసి మాట్లాడటం కానివ్వండి, తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి, వాటి వల్ల మనం క్రష్ అయిపోతుంటాం. సరే, ఇవన్నీ బయట నుంచి వచ్చామనుకుందాం. లోపల నుంచి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఓడిపోతామేమో అన్న భయం క్రష్ చేస్తుంది, లేకపోతే నా వల్ల అవుతుందో కాదో అన్న డౌట్ మనల్ని క్రష్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఎంటీగా ఉన్నదాన్ని కాన్ఫిడెన్స్ అనే ఔషధం దీంట్లో ఫిల్ చేయటం అంటే ఏదో కొంచెం కాదండి. కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటే సరిపోదు, నిండా ఉండాలి. 100కి 100% మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఓవర్ఫ్లో కూడా అవుతుంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. కాన్ఫిడెన్స్ అనే ఔషధాన్ని నింపి బిలీఫ్ అనే క్యాప్ పెట్టి వాళ్ళ మైండ్ని గనక సీల్ చేస్తే, ఏది ఇప్పుడు క్రష్ చేయండి, ఏది ఇప్పుడు క్రష్ చేయడానికి ట్రై చేయండి. క్రష్ అవుతుందా? షేక్ అవుతుందా? అన్షేకబుల్గా నిలబడుతుందా? మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని ఎవరైతే క్రష్ చేసి తొక్కేయాలని చూస్తారో వాళ్ళు ప్రయత్నించి అలసిపోవటం తప్ప మనం మాత్రం అన్షేకబుల్గా నిలబడచ్చు. ఛాలెంజ్ ఏంటంటే, ఈ కాన్ఫిడెన్స్ గురించి ఎప్పుడు మాట్లాడినా వచ్చే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఇందాక నేను అంటే ఏదో కొంచెం కాన్ఫిడెన్స్, మనం ఒక వీడియో చూస్తాం, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత మళ్ళీ క్రష్ అయిపోతాం. లేకపోతే ఏదో ఒక సెమినార్, మోటివేషనల్ సెమినార్స్ జరుగుతుంటాయి కదా, అవి అటెండ్ అవుతాం. అవి విన్నప్పుడు బాగానే ఉంటాయి, ఓ రోజు 2 రోజులు 3 రోజులు బాగానే ఉంటుంది. ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ పోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్ 100% మనలో ఉండాలి. ఉంటే మనం ఏదైనా సాధించగలమండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. గోల్స్ పెట్టుకోవడం చాలా ఈజీ, చాలా ఈజీ అండి. గోల్స్ పెట్టుకోవడానికి పెద్ద టైం ఎందుకు? కానీ గోల్స్ అచీవ్ చేయాలంటే ఎన్నో సందర్భాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో అవమానాలు, లేకపోతే ఎన్నో టెన్షన్స్, లేకపోతే ఎన్నో భయాలు, ఇవన్నీ అనుభవించి, ఇవన్నీ ఎదురించి గోల్ అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో గోల్ పెట్టుకున్న దగ్గర నుంచి అచీవ్ చేసేంత వరకు ఈ ప్రాసెస్ మొత్తంలో మనం అలసిపోతే మనకి అలసటని తీసేసేది, మనం డీమోటివేట్ అయితే మనల్ని మళ్ళీ మోటివేట్ చేసేది, మనలో ఛార్జింగ్ అయిపోతే మనల్ని మళ్ళీ రీఛార్జ్ చేసేది, మనలో ఆశ పోయినప్పుడు మళ్ళీ ఆశ చిగురించేటట్టు చేయగలిగేది ఏకైక బ్రహ్మాస్త్రం, అద్భుతమైన ఫ్రెండ్, అద్భుతమైన కోచ్, అద్భుతమైన మోటివేటర్. దాని పేరే కాన్ఫిడెన్స్ అండి. ఇందాక మనం చూసాం కదా, కాన్ఫిడెన్స్ ఉంటే క్రష్ అవ్వం. అయితే నిజంగానే ఈ కాన్ఫిడెన్స్కి అంత దమ్ముందా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎంత దమ్ముందో. ఒక రియల్ స్టోరీ మీకు నేను చెప్తాను. ఒక తల్లి కూతురు రోడ్డు మీద అలా వెళ్తుంటే చాలా చిన్న అమ్మాయి అక్కడ ఒక పక్కన ఒక గ్రౌండ్లో కొంతమంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అథ్లీట్స్ ఉంటారు కదా, ప్రొఫెషనల్ అథ్లీట్స్, వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మతో ఉంది, అమ్మ నేను కూడా ఉరుకుతా వాళ్ళలాగా, నేను కూడా రన్నింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తా. అమ్మంది, రన్నింగ్ అదంతా నాకు తెలీదు,
అక్కడ ఒక కోచ్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గరికి నేను తీసుకెళ్తా, ఆయన నేర్పిస్తా అంటే నువ్వు నేర్చుకో, నాకేం అభ్యంతరం లేదు. సో ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్ళింది. అమ్మాయి చాలా ఎక్సైట్మెంట్తో ఉంది, నేను రన్నింగ్ చేయాలి, నేర్చుకోవాలి అని. అక్కడ కోచ్ ఉన్నారు, ఆ కోచ్ని పిలిచారు. ఈ అమ్మాయి పిలిచింది, కోచ్ అంకుల్ నేను రన్నింగ్ వీళ్ళలాగా రన్నింగ్ చేయాలి, ఉరకాలి, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా, మీరు నాకు రన్నింగ్ నేర్పుతారా? కోచ్ ఆ అమ్మాయిని చూశారండి. అమ్మాయిని చూసి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాల. ఎందుకంటే ఆ అమ్మాయికి పోలియో ఉంది. పోలియో ఉండటం కాలు ఇలా వంకర పోయి ఉందండి. ఆ అమ్మాయికి 2 కాళ్ళలో ఒక కాలు ఇలా వంకర పోయి ఉండేది. క్రచెస్ పెట్టుకొని నడిచేది. ఇక్కడ కర్రలు పెట్టుకొని నడుస్తారు కదా, క్రచెస్ లేకుండా ఆ అమ్మాయి నడవలేని పరిస్థితి. కోచ్కి అర్థం కాల, అదేంటి ఈ అమ్మాయి రన్నింగ్ అంటుంది, ఉరుకుతా అంటుంది, చూస్తేనేమో పోలియో కాలొంకరబోయి ఉంది, ఈ అమ్మాయి ఏం ఉరకగలదు, పోనీ నీ వల్ల కాదమ్మా, నీకు పోలియో ఉంది, నువ్వు ఉరకలేవు అని చెబితే చిన్నపిల్ల డిమోటివేట్ అయిపోతుందేమో, డిస్కరేజ్ అవుతుందేమో, డిప్రెస్ అవుతుందేమో అని కోచ్ తెలివిగా ఏం చేశారంటే, నేను డెఫినెట్గా నీకు రన్నింగ్ నేర్పిస్తా, కానీ నువ్వు ఈ క్రచెస్ లేకుండా, ఈ కర్రలు లేకుండా నువ్వు ముందు నాకు నడిచి చూపి ఎలా ఉరకాలో నేను నేర్పిస్తా అని చెప్పి కోచ్ చెప్పాడు. ఆ అమ్మాయి చాలా ఎక్సైట్మెంట్తో, సరే నేను ఇవి లేకుండా నేను నడిచి మీకు చూపిస్తాను, అప్పుడు మీరు రన్నింగ్ నాకు నేర్పించండి, నేను వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను ఎలా నడవాలో అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయింది. కోచ్ అనుకున్నారు ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా మనం నో చెప్పగలిగాం అనుకున్నారు. ఆయన అనుకున్నారు ఇదంతా ఎప్పటికి జరగాలి. కానీ 6 నెలల తర్వాత ఆ అమ్మాయి వెనక్కి వచ్చిందండి. వెనక్కి వచ్చి కోచ్ని పిలిచింది, అంకుల్ మీరు ఇది లేకుండా నన్ను నడవమన్నారు కదా, చూడండి నేను నడిచి చూపిస్తా అని చెప్పి ఆ క్రచెస్ తీసేసి నడిచి చూపించింది. కోచ్ ఆశ్చర్యపోయాడు. తనలో ఉన్న కసికి, తనలో ఉన్న పట్టుదలకి, తనలో ఉన్న డిటర్మినేషన్ని చూసి కోచ్ ఇన్స్పైర్ అయ్యారండి. యూజువల్గా కోచ్ తన స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయాలి, కానీ స్టూడెంట్ కోచ్ని ఇన్స్పైర్ చేసింది. కోచ్ అన్నాడు, ఎంత కష్టమైనా సరే నీకు నేను ఉరకటం నేర్పిస్తా. అలా కొన్ని సంవత్సరాలు కఠోర సాధన చేసి తను ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్గా రన్నింగ్ వాటిల్లో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసే అథ్లీట్ లాగా మారింది. మరి తన ఫస్ట్ స్కూల్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. ఫస్ట్ కాంపిటీషన్, కొన్ని సంవత్సరాల సాధన తర్వాత చాలా ఎక్సైట్మెంట్. కానీ లాస్ట్ వచ్చింది, తను గెలవల, లాస్ట్ వచ్చింది. లాస్ట్ వస్తే ఇందాక మనం అనుకున్నాం కదా, క్రష్ అవుతాం, కాన్ఫిడెన్స్ పోయింది, ఎక్సైట్మెంట్ పోయింది, మోటివేషన్ పోయింది. ఏడ్చుకుంటూ కూర్చుంటే కోచ్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగారండి. కోచ్ ఏమన్నారంటే, కొన్ని సంవత్సరాల క్రితం నీది నడవలేని పరిస్థితి, కనీసం నువ్వు ప్రాపర్గా నడవలేవు, ఇవాళ ఏం చేస్తున్నావు, నువ్వు నడవటమే కాదు ఉరుకుతున్నావు, కాంపిటీషన్స్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు, ఓడిపోయావు ఇవాళ, కానీ ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ద ఎండ్. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఫెయిల్ అవుతాం, అది ఎప్పుడు జీవితానికి ఎండింగ్ కాకూడదు, బిగినింగ్ అవ్వాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కోచ్ తనకు చెప్పాడు, ఇక్కడితో నీ జీవితం అయిపోలేదు, లే మళ్ళీ ప్రయత్నించు. ఈ మాట ఆ పిల్లని ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో తెలుసా? 1960లో ఒలింపిక్స్లో అమెరికా తరపున తను పార్టిసిపేట్ చేసి 1 కాదు 2 కాదు, ఒకే ఒలింపిక్స్లో ఒకేసారి 3 గోల్డ్ మెడల్స్ సాధించిన ఏకైక మొదటి యాథ్లీట్గా, ఉమెన్ యాథ్లీట్గా తనని నిలబట్టేంత మోటివేట్ చేసిందండి. సరదా కాదు ఒకే దాంట్లో 3 గోల్డ్ మెడల్ గెలవటం అంటే. రన్నింగ్లో ఎవరు అమ్మాయి, ఎవరు? పోలియోతో కాలు వంకరబోయి క్రచెస్ లేకుండా నడవలేని అమ్మాయి, ఏ ఆధారం, ఏ సపోర్ట్ లేకుండా జింకలాగా పరిగెడుతూ ఏదో పార్టిసిపేట్ చేసామన్న సింపతి గెయిన్ చేయలేదండి. మొదటి ప్రైజ్ గోల్డ్ మెడల్, అది కూడా ఎక్కడ? ఒలింపిక్లో సాధించింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాథ్లీట్ ఆఫ్ ఆల్ టైమ్, ట్రూ సినానిమ్ ఫర్ ఛాంపియన్, ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ ప్యాషన్, వన్ అండ్ ఓన్లీ గ్రేటెస్ట్ విల్మా రుడోల్ఫ్ ఫ్రమ్ అమెరికా. మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతుంది చూడండి. అమ్మాయిని అడిగారు,
చాలా తక్కువ వయసులో సాధించిందండి. 16, 17 ఏళ్ల వయసులో తను గోల్డ్ మెడల్ సాధించేసింది. తను అడిగారు ఎలా పాసిబుల్? తను చెప్పిన ఏకైక ఆన్సర్, మీరు పెట్టుకున్న గోల్స్ మీరు అచీవ్ చేయాలి అంటే, సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏకైక బ్రహ్మాస్త్రం ఏంటది? మంచినీళ్ళ బాటిల్ కాదు, కాన్ఫిడెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్. చాలామందికి వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఏదో కొంచెమే ఉంటుందండి. ఒక 10%, 20% సక్సెస్ అయిన వాళ్ళ పరిస్థితి కూడా అదే. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్కి కాన్ఫిడెన్స్ లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే సైన్స్ తెలియక. ఇప్పుడు మీరు ఎన్నో చేశారు, ఎన్నో సాధించారు. గోల్స్ అచీవ్ చేయటం మీకు ఇది ఫస్ట్ టైం ఏం కాదు. కానీ ప్రతిసారి మీరు ఎదగాలనుకున్న ప్రతిసారి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి అవుతుందో కాదో అన్న డౌట్ వస్తుంటే, ఓడిపోతామేమో అన్న భయం వస్తుంటే ఎన్ని రోజులు ఇలా సఫర్ అవ్వాలండి? వన్స్ ఫర్ లైఫ్ టైం దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ కాన్ఫిడెన్స్ తగ్గకుండా మనల్ని మనం ఎందుకు చేసుకోకూడదు? కశ్యప్ అది పాసిబులా? 100కి 100% పాసిబుల్ అండి. సైన్స్ తెలిస్తే, ఆ పద్ధతి, ఆ టెక్నిక్ తెలిస్తే. అది తెలవాలి అంటే మనలో కొన్ని అపనమ్మకాలు ఉంటాయండి. ఆ అపనమ్మకాలు ఏం చేస్తాయంటే కాన్ఫిడెన్స్ని తగ్గించేస్తుంటాయి అన్నమాట. వాటిని తినేస్తుంటాయి. చెదపురుగులు గనక కనపడకుండా వుడ్ మొత్తాన్ని, చెక్క మొత్తాన్ని ఎలా అయితే తినేస్తాయో, ఈ అపనమ్మకాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని తినేస్తుంటాయి. వాటిని పట్టుకొని ఐడెంటిఫై చేసి తీసేయాలండి. అది ఎప్పుడైతే జరుగుతుందో, కాన్ఫిడెన్స్ ఒక్కసారి నింపితే ఎప్పటికీ తగ్గదు. ఇది నేర్పించడానికే మేము సక్సెస్ సైకాలజీ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం. 2 days ఉంటుంది ఆ ప్రోగ్రామ్. ఇప్పుడైతే April 26, 27వ తారీఖులో ఉంది. 2 full days ఆన్లైన్, ఆఫ్లైన్లో జరుగుతుంది. దాంట్లో ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్టలేషన్ అనేది జరుగుతుందండి. ఎవరికైతే అంత కాన్ఫిడెన్స్ ఉంటుందో నమ్మండి, డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో సంపాదించగలుగుతారు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎదగాలనుకున్నప్పుడల్లా వాళ్ళ మైండ్ వాళ్ళ వీక్నెస్ని చూపిదు. వాళ్ళు ఎదగాలనుకున్నప్పుడల్లా వాళ్ళ మైండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ని చూపిస్తుంది. వాళ్ళు గోల్స్ పెట్టుకున్నప్పుడల్లా, అచీవ్ చేయాలన్నప్పుడల్లా వాళ్ళని డీమోటివేట్ చేసే, నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అని వాళ్ళ మైండ్ చెప్పదండి. కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళ మైండ్ ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళల్లో ఉన్న దమ్ముని వాళ్ళకి గుర్తు చేస్తుంది. సక్సెస్ సైకాలజీలో నేర్పించేది ఇదే. అట్లీస్ట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఈ సక్సెస్ సైకాలజీ, అందుకేనండి దానికి సైకాలజీ అని పేరు పెట్టాం. సక్సెస్ అవ్వాలి, అనుకున్న గోల్స్ అచీవ్ చేయాలి అంటే ఓన్లీ మోటివేషన్ ఉంటే సరిపోదు. ఒక సిస్టమ్ ఉండాలి, దానికి సైకాలజీ తెలిసి ఉండాలి. అందుకే 26th and 27th April సక్సెస్ సైకాలజీ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. విల్మా రుడాల్ఫ్. మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని సిచ్యువేషన్స్ కానీ, చుట్టుపక్కల వ్యక్తులు కానీ, లేకపోతే మీలో ఉన్న భయాలు కానీ మిమ్మల్ని క్రష్ చేస్తుంటే ఒక్కసారి విల్మా రుడాల్ఫ్ని గుర్తు తెచ్చుకోండి. ఆటోమేటిక్గా మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు. మీలో మీరు కాన్ఫిడెన్స్ నింపుకోవాల్సిందే. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నది సాధిస్తాం. ఆటోమేటిక్గా అన్షేకబుల్గా నిలబడతాం.